ఇక కడప జిల్లాలో విజిలెన్స్ అధికారులు పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహించారు. పలు బంకులపై ఆరోపణలు వస్తున్న తరుణంలో అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. వినియోగదారుడికి బంకులో అందుతున్న పెట్రోల్ను అధికారులు పరిశీలించారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనగా 26/1/2021 ఉదయం కడప విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరులో గాంధీ రోడ్లో గల మంచాలకట్టు ఫిల్లింగ్ పెట్రోల్ బంక్ పోలీస్ స్టేషన్కి వచ్చి మేము మరియు ఎన్నికల శాఖ అధికారులు మరియు డిప్యూటీ ఎంఆర్ఓ ఎన్ఫోర్స్మెంట్ వారు అందరూ కలిసి సంయుక్తంగా తనిఖీ చేయడం అనేది, ఈ తనిఖీలో ఎన్నికల వారు డెన్సిటీ చెక్ చేయడం అనేది మరియు కొలతలు వేయడం అనేది మరియు పెట్రోల్ సాంద్రత అన్నీ ఏమన్నా వాటర్ మిక్సింగ్ అట్లా ఉన్నాయో కూడా టెస్ట్ చేయడం అనేది. దీంట్లో వీళ్ళైతే ఈ రోజుకైతే కలపలేదు. ఈ వేరియేషన్ కూడా పెద్దగా తేడా అయితే ఏం లేదు. ఎక్కువ స్టాక్ కూడా 2000 లీటర్ల పెట్రోల్ 2000 లీటర్ డీజిల్ మాత్రమే ఉంది. సాయంత్రం స్టాక్ పాయింట్ వస్తుందని చెప్తున్నారు. కానీ అన్నీ చేసిన వరకు కానీ ఇక్కడ బాత్రూమ్స్ సరిగ్గా లేవు, నీట్నెస్ సరిగ్గా లేవు. బాత్రూమ్స్ కంపల్సరీ జెంట్స్కి లీడ్ సపరేట్ పెట్టాలి. దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాము. పైగా ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎయిర్ అన్నీ గాలి తక్కువైనా కూడా పట్టించుకొని ఫ్రీగా ఇవ్వాలి, మంచి ప్రొవైడ్ చేయాలి. పైగా బాత్రూమ్స్ కూడా కంపల్సరీ ఉండాలి. పైగా ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం ఎప్పుడో టెస్ట్ చేయాలి ప్రతిరోజు. కొన్ని వైలేషన్స్ ఉంటే చూసుకొని అవి ఉంటే దానికి సంబంధించిన రిపోర్ట్ తయారు చేసి పైకి పంపిస్తాం. నివాసం మధ్యలో ఉండొద్దని చెప్పి చెప్పినారు. చాలా మంది బయట న్యూస్ చేస్తున్నారు సార్.